రామాపురం అనే పచ్చని గ్రామంలో ఒక కష్టజీవి రైతు సుబ్బయ్య జీవించేవాడు. అతనికి కేవలం 2 ఎకరాలే భూమి. కష్టమే అతని పెట్టుబడి. అతని భార్య సిరి ఇంటి పనులోనే కాదు, తెలివితేటల్లోనూ మేటి. ఆ కుటుంబానికి అసలైన ధైర్యం. సుబ్బయ్య ప్రాణమైన చెల్లెలు లక్ష్మి కలెక్టర్ కావాలన్న పెద్ద కలతో చదువుకుంటున్న చిన్నారి. కానీ వారి సంతోషంపై కన్నేశాడు ఒక వడ్డీ వ్యాపారి భూపతి. డబ్బు అహంకారంతో ఒక అమాయక రైతు కుటుంబాన్ని రోడ్డున పడేయాలని చూస్తున్నాడు. రండి, ఈ ఆసక్తికరమైన కథలోకి అడుగు పెడదాం. ఉదయం వెలుగులో సుబ్బయ్య ఇంట్లో ఆందోళనగా పనులు జరుగుతున్నాయి. లక్ష్మి కాలేజ్కి రెడీ అవుతూ బ్యాగ్ సర్దుకుంటోంది. అన్నయ్య, కాలేజ్లో రేపే ఫీజు కట్టడానికి ఆఖరి రోజంట. ఫీజు కట్టకపోతే హాల్ టికెట్ ఇవ్వరంటున్నారు. అప్పుడు పరీక్షలు రాయలేనన్నేనన్నయ్య. దిగులు పడుకు లక్ష్మి, మన పత్తి పంట బాగానే ఉంది. ఇంకో 2 రోజుల్లో అమ్మేస్తాను. నీ ఫీజు కట్టడమే కాదు, నా చెల్లెలు మురిసిపోయేలా ఒక చిన్న బంగారు గొలుసు కూడా చేయిస్తాను. నువ్వు ధైర్యంగా వెళ్ళి చదువు. నీ కలలు నెరవేరాలి. అదే నాకు ఆనందం. సరే అన్నయ్య, నేను బాగా చదువుతాను. లక్ష్మి కాలేజీకి బయలుదేరుతుంది. ఇంటి ఆవరణలో సిరి వంట చేస్తూ ఉంది. ఆమె ముఖంలో మాత్రం ఆందోళన స్పష్టంగా కనిపిస్తోంది. లక్ష్మి వెళ్ళిపోయిన తర్వాత సిరి కిచెన్లోంచి చేతులు తుడుచుకుంటూ సుబ్బయ్య దగ్గరకొస్తుంది. ఏమండి, లక్ష్మికి ధైర్యం చెప్పారు, కానీ రేపు భూపతి గారికి కట్టాల్సిన అప్పు సంగతేంటి? అసలే ఆయన రాబందు లాంటోడు. మన 2 ఎకరాల పొలం మీద కన్నేశాడు. సిరి, నీ ఉండగా నాకేం భయం? నువ్విచ్చే ధైర్యమే నా అసలు పెట్టుబడి. ఏదో ఒక దారి దొరకకపోదులే. మన కష్టం మనల్ని ఎప్పుడూ మోసం చేయదు. దేవుడు మన కష్టాలన్నీ చూస్తున్నాడు. మన సమస్యలు కూడా ఆయనకే తెలుసు. మనల్ని తప్పకుండా కాపాడుతాడు. ఆ రోజు మధ్యాహ్నం ఇంటి ముందు ఒక్కసారిగా ఒక నీర పడింది. నెమ్మదిగా అడుగులు వేస్తూ గంభీరంగా నడుచుకుంటూ వచ్చాడు భూపతి. అతని ముఖంలో గర్వం, కళ్లలో అహంకారం. ఏయ్ సుబ్బయ్య, అప్పు తీసుకున్నప్పుడున్న వేగం తీర్చేటప్పుడు లేదేంటి? రేపు సాయంత్రానికి వడ్డీతో కలిపి 3 లక్షలు నా చేతిలో ఉండాలి. లేకపోతే ఈ 2 ఎకరాల పొలం కాగితాలు నా జేబులోకొస్తాయి. ఈ నేల ఇక మీదట నాదే అవుతుంది. బాబుగారు, అకాల వర్షం వల్ల పంట కొంచెం దెబ్బతిన్నది. ఇంకో నెల సమయం ఇస్తే వడ్డీతో సహా మొత్తం చెల్లిస్తాను. నెల నిమిషం కూడా ఇవ్వను. రేపు సూర్యుడు అస్తమించే లోపు డబ్బు రాకపోతే నువ్వు, నీ భార్య, నీ చెల్లెలు రోడ్డు మీద నిలబడాలి. ఇది హెచ్చరిక కాదు సుబ్బయ్య, ఇది నా తుది మాట. గుర్తుంచుకో సుబ్బయ్య. ఆ రాత్రి ముగ్గురు కలిసి భోజనం చేశారు. లక్ష్మి తన కాలేజ్ విషయాలు చెప్పుకుంటూ నవ్వింది. సిరి నిశ్శబ్దంగా వింటూ ఉంది. సుబ్బయ్య మాత్రం లోలోపల ఆలోచనల్లో మునిగిపోయాడు. భోజనమైపోయాక ఇంటి పనులు ముగించుకుని అందరూ నిద్రకు వెళ్లారు. బయట ఆకాశం మాత్రం మబ్బులతో నిండిపోయింది. కొద్దిసేపటికి గాలి వేగంగా వీయడం మొదలైంది. తర్వాత ఒక్కసారిగా భారీ వర్షం కురవడం ప్రారంభమైంది. అన్నయ్య, ఎంత గట్టిగా వర్షం పడుతోంది! ఇంత వాన పడితే మన పంటకేమైనా అవుతుందేమో. సుబ్బయ్య ఒక్కసారిగా లేచి బయటికి చూస్తాడు. మెరుపులు ఆకాశాన్ని చీల్చేస్తున్నాయి. ఇది సాధారణ వాన్లా లేదు సిరి. కాలువ గట్టు తట్టుకోగలదో లేదో తెలీదు. కొద్దిసేపటికి బయట నుంచి ఓ గట్టిగా శబ్దం వినిపిస్తుంది. నీరు ఎక్కడో ఉధృతంగా పారుతున్న శబ్దం. ఏమండి, ఆ శబ్దం ఏంటి? కాలువ గట్టు తెగిపోయినట్టుంది. కొంతసేపటికి ఒక ఊరు మనిషి అరుస్తూ బయట నుంచి చెబుతాడు, సుబ్బయ్య, నీ పొలంలోకి నీరు దూసుకుపోతోంది. ఆ మాట విన్న వెంటనే సుబ్బయ్య గుండె ఒక్కసారిగా దిగిపోయింది. దేవుడా, ఉన్న ఒక్క ఆధారం కూడా పోయిందా? ఈ నీటిని తోడాలన్నా, గట్టు మళ్లీ కట్టాలన్నా 100 మంది కూలీలు కావాలి. నా దగ్గర చిల్లిగవ్వలేదు. భూపతికి పొలం రాసివ్వడం తప్ప ఇంకే దారి కనిపించడం లేదు. లక్ష్మి చదువు, అది కూడా ఆగిపోతుందా? సిరి అతని పక్కన నిలబడి ఉంది. కానీ ఆమె కళ్ళలో మాత్రం భయం కాదు, ఆలోచన మెరుస్తోంది. ఆ రాత్రి ఇంటి చీకటి గదిలో సుబ్బయ్య తల పట్టుకుని నిస్సహాయంగా కూర్చున్నాడు. అప్పుడు సిరి నెమ్మదిగా అతని దగ్గరకు వచ్చింది. ఆమె ఒక చేతిలో పాత రాగి బిందె పట్టుకుని వస్తోంది. ఏమండి, కన్నీళ్ళాపండి, ఒక మార్గం ఉంది. ఏంటి సిరి ఇది? నగలా? ఇవమ్మినా మన కష్టాలు తీరవు కదా.
సుబ్బయ్య చెవిలో ఏదో రహస్యంగా చెప్తుంది సిరి. ఏంటి సిరి, నువ్వనేది నిజమేనా? ఇది సాధ్యమేనా? సాధ్యమే. మీరు రేపు ఊరి రచ్చపంట దగ్గరకు వెళ్ళి నేను చెప్పింది చెప్పండి. మిగిలినది రేపు పొద్దున మనకే తెలుస్తుంది. మరుసటి రోజు తెల్లవారుజామునే సుబ్బయ్య ఊరి రచ్చబండ దగ్గరకు వెళ్ళాడు. గుండె దడతో, కాని సిరి మాటల మీద నమ్మకంతో. అయ్యలారా, మా పొలంలో మా అమ్మమ్మ దాచిన నిధి ఉంది. కానీ ఆ నిధి బయటపడాలంటే ఈరోజే పొలంలో ఉన్న నీరు పోవాలి, గట్టు మళ్ళీ కట్టాలి. ఎవరైతే వచ్చి శ్రమదానం చేస్తారో నిధి దొరికిన వెంటనే అందరికీ సమానంగా పంచుతాను. నిధి అన్న మాట విన్న వెంటనే ఊరి జనాల్లో ఉత్సాహం చెలరేగింది. తెల్లవారుజామున 7 గంటలకే పారలు గంపలతో 100 మంది పొలం దగ్గరకు చేరుకున్నారు. అందరూ పోటీపడి పనిచేయడం మొదలుపెట్టారు. నీటిని తోడారు, గట్టు మళ్లీ కట్టేశారు. కేవలం 4 గంటల్లో మునిగిపోయిన పొలం మళ్లీ మునుపటిలా తయారైంది. అప్పుడే అక్కడికి నడుచుకుంటూ వచ్చాడు భూపతి. ఏంటి ఇదంతా? ఇంతమంది ఎందుకిక్కడున్నారు? భూపతిగారు, మీరన్నట్టుగానే పొలం సిద్ధమైంది. కాని అది మీకోసం కాదు, మా చెల్లెలి భవిష్యత్తు కోసం. ఈ నేలను డబ్బుతో కొనలేరు. ఈ నేల వెనుక ఉన్న మనసులను కొనలేరు. భూపతి ముఖం మారిపోతుంది. మాట రాక నిశ్శబ్దంగా నిలబడిపోతాడు. చుట్టూ ఉన్న జనం అతని చూస్తుంటారు, ఏమీ మాట్లాడకుండా. నెమ్మదిగా అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోతాడు భూపతి. పని పూర్తయింది. గట్టు గట్టిపడింది. పంటకు ప్రాణం వచ్చింది. కాని ఊరి జనం కళ్ళలో ఆశ. ఆ నిధి బిందె ఎక్కడా? పార్లతో పొలమంతా వెతుకుతున్నారు. ఏంటి సుబ్బయ్య, పొలమంతా జల్లెడ పట్టాం, గోతులు తవ్వాం, బురదంతా వెతికాం, కాని ఎక్కడా బిందె జాడ లేదేంటి? నువ్వు మమ్మల్ని మోసం చేశావా? ఆ నిధి ఎక్కడా? సుబ్బయ్య ఏం చెప్పాలో తెలియక తలదించుకుంటాడు. అప్పుడు సిరి నెమ్మదిగా నవ్వుతూ ముందుకొస్తుంది. అన్నలారా, తమ్ముళ్లారా, ఒక్క నిమిషం ఆగండి. మీరు తవ్విన మట్టిలో బిందె దొరకలేదా? ఆశ్చర్యంగా ఉందే. బహుశా మీరు వెతుకుతున్న నిధి ఆ మట్టిలో లేదు. ఒక్కసారి మీ వెనక్కి తిరిగి ఆ పంట వైపు చూడండి. అప్పుడే సూర్యోదయ కిరణాలు ఆ పచ్చని పంట మీద పడుతుంటాయి. చూసారా? ఆ పచ్చని పైరు మీద మెరుస్తున్న నీటి బిందువులే మనం వెతుకుతున్న బంగారు నాణేలు. ఆ నిలబడిన గట్టే మన ఇంటి ఆత్మగౌరవం. నిజం చెప్పాలంటే నా దగ్గర ఏ గుప్తనిధి లేదు. కాని ఈ పొలం నాశనమైతే మా అన్నదాత ఆత్మహత్య చేసుకుంటాడని, నా చెల్లెలి చదువు ఆగిపోతుందని భయపడి నేను ఆడిన చిన్న నాటకమిది. నా దగ్గర పంచడానికి బంగారం లేదు. కాని మీకు వడ్డించడానికి నా కష్టం, నా ప్రేమతో చేసిన భోజనం ఉంది. నన్ను క్షమించండి. ఆ నిధి ఆశతో కాకుండా ఈ ఇల్లాలు పడ్డ తపన చూసి నన్ను ఆశీర్వదించండి. ఒరేయ్ సుబ్బయ్య, నీ భార్య చెప్పింది నిజమేరా? మేము ఈరోజు తవ్వింది మట్టిని కాదు, మాలోని స్వార్థాన్ని. డబ్బు కోసం వస్తే ఈ పొలం మాకు బురదలా కనిపించేది. కాని ఈ అమ్మ ఆవేదన విన్నాక ఇప్పుడు మాకు ఈ పంట నిధిలా కనిపిస్తోంది. మాకు నగలు వద్దు తల్లి, నీ తెలివితేటలు మా ఇంటికి కూడా నేర్పించు, అది చాలు. అవును సిరమ్మ, నిధి దొరకలేదని మాకు బాధలేదు. నువ్వు ఒక ఇల్లాలుగా నీ ఇంటిని కాపాడుకున్న తీరు మాకు గర్వంగా ఉంది. పదండి భోజనానికి. ఛీ, వీళ్ళని వెడగొడదాం అనుకుంటే ఈ శరమ్మ తన మాటలతో ఊరందర్నీ ఒక్కటి చేసింది. ఇక్కడ నా ఆటలు సాగవు. నిధి దొరకలేదన్న ఆవేదన ఎవరిలోనూ లేదు. ఎందుకంటే అక్కడ వడ్డిస్తున్న విస్తరిలో కమ్మని వాసనలు వస్తున్నాయి. సిరమ్మ తన చేత్తో చేసిన వంట అమృతంలా ఉంది. అన్నయ్యలు, అందరూ కడుపునిండా తినాలి. ఈరోజు మా పొలం గట్టెక్కిందంటే అది మీ అందరి చలవే. కూర తక్కువైతే అరగండి, పాయసం మళ్ళీ వడ్డిస్తాను. అబ్బబ్బా సిరమ్మ, ఈ గోంగూర పచ్చడి రుచి చూస్తుంటే మా ఇంట్లో వంట కూడా మర్చిపోయేలా ఉన్నాం. నిజంగానే నీ చేతిలో ఏదో మంత్రం ఉంది తల్లి. ఒరే సుబ్బయ్య, లక్షలు పెట్టినా దొరకని తృప్తి ఈరోజు ఈ చెట్టు కింద మీరందరూ వడ్డిస్తుంటే, ఈ ముద్ద తింటుంటే దొరుకుతోంది. మా చెల్లెలు లక్ష్మిని కలెక్టర్ చదువు చదివించు. రేపు తను ఈ ఊరికి వచ్చేటప్పుడు మేమంతా పండగ చేసుకుంటాం. ఖచ్చితంగా పెద్దనాన్న. మీ అందరి ఆశీర్వాదం ఉంటే అన్నయ్య కష్టాన్ని, వదిన తెలివిని వృధా కానివ్వను. నిజమే పెద్దనాన్న.
ఇప్పటిదాకా ఈ ఎకరం పొలమే నా ఆస్తి అనుకున్నాను. కానీ ఈరోజు నా భార్య పుణ్యమా అని తెలిసింది. నా చుట్టూ ఉన్న ఈ ఊరి జనం, మీరందరూ చూపించిన ఈ ప్రేమే నా అసలైన ఆస్తి అని. సుబ్బయ్య సిరివైపు తిరిగి, సిరి, ఈరోజు నీ యుక్తి ఈ పొలాన్ని మాత్రమే కాదు, నా ఆత్మగౌరవాన్ని కూడా కాపాడింది. నీలాంటి ఇల్లాలున్న ఇంటికి ఏ కష్టమొచ్చినా అది గడ్డిపోచతో సమానం అనిపించావు. ఏవండి, కష్టం మీది, బలం ఊరిది. నేనొక చిన్న దారి చూపించానంతే. సిరమ్మ ప్లాన్ వల్ల పొలం దక్కింది. ఊరి జనం మధ్య ఐకమత్యం పెరిగింది. అన్నిటికీ మించి ఆత్మగౌరవం నిలబడింది. ఈ కథలో నీతి, కష్టపడేవాడికి దేవుడొక దారి చూపిస్తే తెలివైన ఇల్లాలు ఆ దారిలో వెలుగు నింపుతుంది. అతిథి మర్యాద, సమయస్ఫూర్తి కలిస్తేనే అసలైన సుఖ సంతోషాలు.